ధాన్యం కొనుగోలు తాగునీటి సరఫరాపై ప్రభుత్వం ఫోకస్. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సీఎం రేవంత్ భేటీ. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత, సీబీఐ కస్టడీపై కాసేపట్లో తీర్పునివ్వనున్న కోర్టు. ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాలో ముగియనున్న జగన్ బస్సు యాత్ర. 22న పులివెందులలో నామినేషన్ వేయనున్న సీఎం జగన్. బాపట్ల జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. రేపల్లె ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు ప్రజాగళం సభ. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న ఎంపీ లక్ష్మణ్. ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదన్న బీజేపీ నేత. అండర్ వాటర్ లో ఓటింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టిన ఈసీ. సముద్రంలో వీవీప్యాట్లను ప్రదర్శించిన స్కూబా డ్రైవర్స్. జలసౌధాలో ప్రారంభమైన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం. శ్రీశైలం నాగార్జున సాగర్ నీటి నిర్వహణ, త్రాగునీటి అంశాలపై చర్చ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తిరుపతన్న. సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. ఫస్ట్ ఇయర్ లో 67%, సెకండ్ ఇయర్ 78% ఉత్తీర్ణత. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు. 73,500కు చేరిన 24 క్యారెట్ల బంగారం. మేడ్చల్లో గంజాయి పట్టివేత. కొరియర్ బాయ్ వద్ద 2 కేజీల గంజాయి గుర్తింపు. మాదాపూర్ పిఎస్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు. 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీగా బంగారం పట్టివేత. తనిఖీల్లో భాగంగా 8 కోట్ల రూపాయల విలువైన బంగారం సీజ్. ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియాకు మళ్లీ చుక్కెదురు. ఈ నెల 24 వరకు సిసోడియాకు రిమాండ్ పొడిగింపు. సోషల్ మీడియా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన. అసోం ఎమ్మెల్యేపై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశం. రష్యా సరికొత్త రాకెట్ ప్రయోగం. అంగారా A5 ను విజయవంతంగా ప్రయోగించిన రష్యా. ఐపీఎల్లో నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ. లక్నో వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్.